నమస్కారం. NM7 టీవీ న్యూస్‌కి స్వాగతం. మీ ప్రజాభవన్లో సీఎంఆర్ఎఫ్, సీఎం రిలీఫ్ ఫండ్ మరియు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ సంబంధించిన చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఈ వేదిక మీద నాతో పాటు పాల్గొంటున్న గౌరవ మున్సిపల్ చైర్మన్ గారు, గౌరవ మున్సిపల్ వైస్ చైర్మన్ గారు, స్థానిక కౌన్సిలర్ గారు, మిగతా వనపర్తి మున్సిపాలిటీకి సంబంధించిన కౌన్సిలర్లందరూ, మనం మీరు గెలిపించిన బిడ్డ, మీ సేవకుడు, మీ పెద్ద జీతగాడు అప్పుడే గెలిపించి సంవత్సరం అయింది. చూస్తుండగానే సంవత్సరం అయింది. మేమందరం ఎమ్మెల్యేలు అందరం పోయి హైదరాబాద్ పోయిన తర్వాత సోనియా గాంధీ గారి దయ వల్ల, తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ గారి దయ వల్ల, మల్లికార్జున ఖార్గే గారి ఆశీర్వాదంతో, రాహుల్ గాంధీ గారి ప్రోత్సాహంతో, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా సంవత్సరం అయింది. కాబట్టి ఒక్కసారి ముఖ్యమంత్రి గారికి మనం ఇక్కడ నుంచి చప్పట్లతో అభినందనలు తెలిపాలి. పత్రికా మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు వనపర్తి నియోజకవర్గంలో వనపర్తి ప్రజాభవన్లో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో దాదాపు 440 సీఎంఆర్ఎఫ్ చెక్కులు, 250 చిల్లర కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేయడం జరిగింది. అందరినీ లబ్ధిదారులు ఇక్కడికి కలిసి వాళ్ళందరి దగ్గర ఇక్కడ క్యాంప్ ఆఫీస్లో కూర్చోబెట్టి వాళ్ళతో ఆశీర్వాదం తీసుకొని, మా గవర్నమెంట్ చేసింది, మా రేవంత్ రెడ్డి గారు చేసింది, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన, ఇందిరమ్మ రాజ్యంలో మేము చేసిన ఇప్పటివరకు సంవత్సరంలో మేము చేసిన అభివృద్ధి మీద వాళ్ళకందరికీ చెప్పి రాబోయే రోజులలో కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించమని చెప్పినాం. వనపర్తి నియోజకవర్గంలో ఇప్పటివరకు దాదాపు 30 కోట్లు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ తీసుకొచ్చినాం. సీఎంఆర్ఎఫ్ సంబంధించి దాదాపు 5.5 కోట్లు అది కూడా తీసుకొచ్చినాం. డెవలప్మెంట్ విషయానికి వస్తే సంవత్సరంలో ఓన్లీ స్టేట్ వైజ్ చేసింది కాకుండా వనపర్తి నియోజకవర్గానికి దాదాపు 563 కోట్లు డెవలప్మెంట్ తీసుకొచ్చినాం. ఈ నెలలో ముఖ్యంగా ఈ నెలలో 9వ తారీఖు నాడు డిప్యూటీ సీఎం గారు బట్టి విక్రమార్క గారు వస్తున్నారు. ఈ కరెంటుకు సంబంధించిన రైతుల సమస్య కానీ, కరెంటుకు సంబంధించిన లో వోల్టేజ్ కానీ, కరెంటుకు సంబంధించిన ఇళ్ల మీద ఉన్న వైర్లు కానీ, కరెంటుకు సంబంధించిన అగ్రికల్చర్ కలెక్షన్స్ కానీ, ఆ పాత కాలంలో వేసిన పోల్స్, బెండ్ అయిన పోల్స్, ఇరిగిపోయిన పోల్స్, దానికి ఒక 100 కోట్లు, దాంతోపాటు 7 కొత్త సబ్స్టేషన్లు, ఒక 132 kV సబ్స్టేషన్, దాంతోపాటు వనపర్తి నియోజకవర్గంలో రాబోయే 15 సంవత్సరాల వరకు కరెంటుకు సంబంధించిన ఏమి ఇబ్బంది లేకుండా చేయాలన్న ఉద్దేశంతో నేను గౌరవ ఎంపీ గారు మల్లు రవి గారు బట్టి విక్రమార్క గారికి రిక్వెస్ట్ చేస్తే అవన్నీ శాంక్షన్లు తీసుకొని 9వ తారీఖు నాడు వనపర్తికి వచ్చి చేయబోతున్నాడు. ఈ నెలాఖరున గౌరవ ముఖ్యమంత్రి ఇక్కడే వనపర్తిలో చదువుకున్న వనపర్తి బిడ్డ, పాలమూరు బిడ్డ, నల్లమల్ల బిడ్డ రేవంత్ రెడ్డి గారు కూడా వనపర్తికి రాబోతున్నారు. పెద్ద ఎత్తున దాదాపు 1000-1500 కోట్లు డెవలప్మెంట్ చేయబోతున్నాం. వనపర్తి నియోజకవర్గంలో మేము ఎలక్షన్ల ముందు కాంగ్రెస్ పార్టీని నన్ను ఆశీర్వదిస్తే మీ బిడ్డలాగా, మీ పెద్ద జీతగానిలాగా పనిచేస్తామని ఒక మాట ఇచ్చినాం. అదేవిధంగా సంవత్సరం నేను పనిచేసిన దానిలో వనపర్తి ప్రజలు, వనపర్తి మహిళలు, వనపర్తి యువకులు, వనపర్తి మేధావులు వాళ్ళు ఎన్ని మార్కులు ఇస్తారో వాళ్ళ చేతిలో పెట్టినాం. రాబోయే రోజులలో లోకల్ బాడీ ఎలక్షన్లో మమ్మల్ని, మా పార్టీ కార్యకర్తలు మేము ఎవరు నిలబెట్టాలని గెలిపించాలని కోరుకున్నాం. వాళ్ళందరూ నన్ను భుజాల మీద ఎత్తి ఎమ్మెల్యే గెలిపించినారు, సీఎం రేవంత్ రెడ్డి గారిని చేస్తున్నారు. కాబట్టి వాళ్ళందరినీ లోకల్ బాడీస్లో గుండెల్లో పెట్టుకొని గెలిపించే ప్రయత్నం నేను తీసుకున్నాను.